బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి బెహాన్ కుమారి మాయావతి 67వ జన్మదినోత్సవం పురస్కరించుకుని చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీ వెంకటంపేటలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన బాధ్యతలు నిర్వహించి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. భవిష్యత్తులో దేశ ప్రధానిగా ప్రజలకు సేవ చేసేందుకు అన్ని అర్హతలతో ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి అసెంబ్లీ కన్వీనర్ పురిమట్ల బాబు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రెడ్డి లోకేష్, తిరుపతి రూరల్ ఉపాధ్యక్షులు పల్లేశ్వరి, లతా మరియు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి ఆడబిడ్డ, మన ఇంటిలో పుట్టినటువంటి ఆడబిడ్డ ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి. కనీసం ఇక్కడ ఎమ్మెల్యే కాగలమా? మనం వార్డు మెంబర్ కాగలమా? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల మన సీట్లు కూడా మనం కూర్చొనివ్వం. ఒక రెడ్డన ఉండాలా దాని వెనకాల. కాబట్టి మనం కూడా ఈ దేశాన్ని పరిపాలించాలా, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలా. ఈ దేశం మనది. ఇంత మునుపు మనం ఈ దేశానికి రాజులు, మనం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం. అటువంటి వాళ్ళని వీధుల్లోకి మనం బంధించి ఊరు చివరి పెట్టి అంటరానితనమైన ఒక శిక్ష వేసి ఆ శిక్ష ద్వారా ఈ రోజు కూడా వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నాం. కాబట్టి దాని నుంచి విముక్తి కలగాలంటే మనకు మొత్తం కూడా మన ఓట్లు మనం వేసుకోవాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? మనకు బ్రిటిష్ వాళ్ళతోనూ ఇండియా వాళ్ళతోనూ, ఈ కాంగ్రెస్ వాళ్ళతో, ముఖ్యంగా గాంధీ, నెహ్రూ, పటేల్ అంటున్నా, పెద్ద పెద్దలు అంటున్నా, వాళ్ళతో కొట్లాడి మేము కూడా ఈ దేశంలో మనుషులుగా ఉండాలా, మాకు ఓటు హక్కు ఉండాలా, ఆ ఓటు హక్కు ద్వారా మేము ఈ దేశాన్ని పరిపాలించాలా, ఈ దేశాన్ని పోవాలా. నువ్వు ఇక్కడికి వస్తే మన బిడ్డనైతే చూడగలవు, కానీ మన బిడ్డ తిరిగి రాడు కదా. కాబట్టి కోట్లాది మంది బిడ్డల కోసం నువ్వు పోయి ఫైట్ చేయాలనేసి ఆమె చెప్పడము, ఈయన దాన్ని తీసుకుని పోవడం, ఎన్ని బాధలు అంటే మన కోసం. తన భార్యను కూడా చంపుకున్నాడు. వాళ్ళ భార్య ఎందుకు చనిపోయింది తెలుసా? సరైన తిండి దాకా చనిపోయింది. ఈరోజు 29వ తారీఖు ఇక్కడ ఉన్నట్టు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 125 విగ్రహాలు పెడుతున్నాడు. 125 అడుగుల విగ్రహం పెడుతున్నాడు. ఎవరిదే? అంబేద్కర్. అదే మనం చదువుకోనీయకుండా, మన అభివృద్ధి చెందనీయకుండా 26 పథకాలు ఉంటే అవన్నీ రద్దు చేసినాడు. అంటే మనకు ఎంత ద్రోహం చేసి అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన నువ్వు న్యాయం చేసినట్టు మాకు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరూ కూడా తెలుసుకునేసి బెహన్ కుమారి మాయావతి గారిని మనం స్ఫూర్తిగా తీసుకునేసి మళ్ళీ ఇక్కడ కూడా మనం ఎన్నికల్లో నిలబడిపోతున్నాం. మన ఓట్లు మనం వేసుకోవాలి. ఎంతకాలం మనం వేరే వాళ్ళకి వేస్తాము? ఎంతకాలం అంటే వాడు ఉంటే అతను, లేకపోతే వాళ్ళ బిడ్డలా. మనం రాకూడదా? ఈ చంద్రగిరి కోటకు ఎప్పుడు మనం వేయలేదు. వేలాల్సిన బాధ్యత మనం ఉంది కదా. ఈ దేశ జనాభాలో మనం ఉన్నాం కదా. 25 కోట్ల మంది ఉన్నాము. 25 కోట్ల మందికి తగ్గట్టుగా వాటా రావాలి కదా మనకు. ఆ రిజర్వేషన్ల వల్లనే ఈరోజు మన వాళ్ళు కూడా మంత్రులు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఈ ముఖ్యమంత్రి వరకు కూడా. ముఖ్యమంత్రికి రిజర్వేషన్ లేదు, కానీ మిగతా మంత్రులకి వాళ్ళ కోటా ప్రకారం వీళ్ళు అరవకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో మనం ఆత్మగౌరవంతో, మేము ఒకరితో డబ్బిస్తే మేము అమ్ముడు పోము. అంటే కాంశీరామ్ గారు ఏమంటారంటే ఓటు గురించి, మన ఇంట్లో ఆడపడిచి ఉంటుంది కదా, కన్నబిడ్డ పెళ్ళిడికి వస్తే పెళ్లి చేయాలనుకుంటే మన సొంత బంధువులైనా కూడా వాడు తాగిపోతే తిరిగిపోతాడైతే మనం ఓట్లు వేస్తామా? అతనికి పెళ్లి చేస్తామా? మనము చూస్తాం కదా, వాడేంది, వాడి కుటుంబం ఏంది, ఆ ఊరేంది అని అవి చూస్తాం కదా. మరి ఓటు వేసేటప్పుడు మన బాగోగులు చూసేటప్పుడు ఆ ఓటు గురించి మనం తెలుసుకోకుండా మనం ఎవరికంటే వాళ్ళకి ఓట్లు వేస్తే మన బ్రతుకులు ఎట్లా ఉంటాయి చెప్పండి. ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి మనకు, ఒక్క ఉద్యోగం కూడా లేదు మనకు. అన్ని ప్రైవేటీకరణ పేరుతో హాస్పిటల్స్, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునేసి వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ఇసుక కూడా వదలలేదు వాళ్ళు. కాబట్టి ఇటువంటి వనరులను మనం కాపాడుకోవాలంటే, ఈ దేశంలో మన ఓటా ఉండాలంటే ఎస్సీ, ఎస్టీ,